హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన టాలీవుడ్ సినిమా జర్నీ స్టార్ట్ అయ్యి దాదాపు 100 ఇయర్స్ పైనే అవుతుంది. 1921లో రిలీజ్ అయిన 'భీష్మ ప్రతిజ్ఞ' సైలెంట్ మూవీతో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చేంజెస్ జరిగాయి మన టాలీవుడ్లో, టెక్నాలజీ పరంగా అయినా, మూవీ మేకింగ్ స్టైల్లో అయినా. ఈ వీడియోలో మన తెలుగు సినిమాలో జరిగిన ఎవల్యూషన్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఎవల్యూషన్ మొదలైంది సౌత్ ఎవల్యూషన్ నుంచి. 1931లో రిలీజ్ అయిన కాళిదాస్ మూవీ మన తెలుగులో ఫస్ట్ టాకీ మూవీ, జస్ట్ డైలాగ్స్ మాత్రమే. కానీ 1932లో రిలీజ్ అయిన భీష్మ ప్రతిజ్ఞ మూవీతో కంప్లీట్ సౌండ్ ట్రాక్తో మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత అసలైన చేంజెస్ వచ్చాయి 1950స్లో. ఈ టైం ఒక గోల్డెన్ ఏజ్, 1950s నుంచి 1960s వరకు. ఈ టైంలో చాలా కొత్త స్టూడియోస్, ప్రొడక్షన్ హౌసెస్ వచ్చాయి. అలాగే సినిమా క్వాలిటీ కూడా పెరిగింది. ఫిల్మ్ మేకింగ్లో కూడా చాలా చేంజెస్ జరిగాయి. ఎటువంటి విఎఫ్ఎక్స్, సిజిఐ లేకుండా మంచి ఫ్యాంటసీ పీరియాడిక్ మూవీస్ కూడా వచ్చాయి. అలాగే మద్రాస్ నుంచి హైదరాబాద్కి కూడా షిఫ్ట్ అయింది మన తెలుగు సినిమా. ఆ తర్వాత టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి కలర్ మూవీస్కి. కలర్ సినిమాస్ అండ్ సినిమాస్కోప్ ఫిల్మ్స్ 1960s నుంచి 1970s వరకు. ఈ పీరియడ్లో ఫస్ట్ ఫుల్ లెంత్ కలర్ మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా వచ్చేసి లవకుశ. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు మూవీ రిలీజ్ అయింది 1974లో. ఈ మూవీతో సినిమాస్కోప్ టెక్నాలజీ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. 1986లో ఫస్ట్ 70mm మూవీ రిలీజ్ అయింది, సింహాసనం మూవీ. 1980స్లో ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కూడా మారింది. పీరియాడిక్ ఫ్యాంటసీ, ఫ్యామిలీ డ్రామా మూవీస్ నుంచి కమర్షియల్ మూవీస్లోకి. ఆ తర్వాత ఎవల్యూషన్ జరిగింది డిజిటల్ సౌండ్, డిజిటల్ రేటింగ్ అండ్ డిజిటల్ కెమెరాస్ 1990s నుంచి. అప్పటి వరకు ఫిలిం రీల్స్ కెమెరాలో షూట్ చేసేవారు, కానీ అరౌండ్ 2000s టైంకి వచ్చేసి మొత్తం డిజిటల్ షిఫ్ట్ అయిపోయింది. సింక్ సౌండ్ని యూజ్ చేయడం, డిజిటల్ కెమెరాస్తో షూట్ చేయడం, అలాగే డిజిటల్ రేటింగ్, డిటిఎస్ సౌండ్ సిస్టమ్, ఇవన్నీ ఈ టైం పీరియడ్లోనే జరిగాయి. ఇక ఫైనల్గా 2000s తర్వాత సిజిఐ, విఎఫ్ఎక్స్ ఎవల్యూషన్ జరిగింది. మగధీర, ఈగ, బాహుబలి, ఇక మరికొన్ని మూవీస్తో కంప్లీట్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్పులు జరిగాయి. మన ఇండస్ట్రీ బౌండరీస్ని క్రాస్ చేసి మన ఇండియాలోనే టాప్ మూవీ ఇండస్ట్రీగా మారింది. దాదాపు 1921 నుంచి టెక్నాలజీలో, ఫిల్మ్ మేకింగ్లో చాలా చేంజెస్ జరిగాయి. అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ ఎవల్యూషన్ గురించి? మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్గా దట్స్ ఇట్. ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.